ఎన్ని బండ్లు ఎన్ని బండ్లు మిస్ అయిపోయింది? తెలుతున్నా మనకి ఇప్పుడు వచ్చిన మనకు 3 బండ్లు చెప్తున్నారా? మిగతా బండ్లు ఎక్కడ పోయిందండి? మొత్తం 6 బండ్లు కదా వచ్చింది. మీ పేరండి చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? యా జిల్లా? తెలంగాణ నుంచి. ఎన్ని ఆవులు ఉన్నాయి మీ ఇక్కడున్న ఆవులు? మీ ఒక్క బండిదేనా? ఆవులు కాదు సార్, ఎద్దులు. అదే ఎద్దులు మీ ఒక్క దీనా? 32. అప్పుడు పొంగనూరు పోయిన బండిలో దాంట్లో ఎన్ని ఉన్నాయి? అన్ని ఒక చోటుకే కదా వెళ్తా ఉన్నది? ఒక చోట కంటే ఒకసారి నుంచి రావు సార్ బళ్ళు. తలా ఒక సంత నుంచి మాది ఒక ఏరియా, వాళ్ళది ఒక ఏరియా. వారానికి ఎన్ని ట్రిప్పులు పోతారు? వారానికి ఒక ట్రిప్ పోతారు ప్రతి వారం. యా ఊరు సంతలో పట్టుకోస్తారు దీన్ని? సంతలో. ఇది యా ఊరికి పోతాను? తమిళనాడులో పొల్లాచి. ఎందుకు? అసలు అక్కడ ఏం చేస్తారు అని? అక్కడ సంతలు అమ్ముకుంటారు. సంతలు అమ్మేదానికా కటింగ్ చేసేదానికా? అమ్మేదానికా. పొల్లాచిలో యా ఏరియా చెప్పండి? పొల్లాచి అంటే పెద్దది కదా ఊరు. దీంట్లో మామూలుగా మీరు తోలేది పశువులే. వారానికి ఒకసారి ఈ బండిలో పశువులే తోలుతారు. కానీ ఎన్ని బండ్లు వస్తాయో మీకు తెలీదు. ఇప్పుడు మీతో పాటు వచ్చిన బండి పొంగనూరుకి పోయినది. దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఆవులు ఉన్నాయా, దూడలు ఉన్నాయా సార్? దానిలో పట్టుకున్నారు. వదిలేశారా? ఇವರು పోలీసు వాళ్ళు వదిలేశారంట. అక్రమంగా తెలంగాణ నుంచి తమిళనాడుకు తరలిస్తున్నటువంటి ఎద్దులు, వీళ్ళతో పాటు సుమారు మరొక 4 ట్రక్కులు కూడా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఒక్క బండిని మన బజరంగ్ బల్ తిరుపతి వాళ్ళు తిరుపతి నుంచి వెంటాడి పలంనేరులో పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు డ్రైవర్ను కూడా ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది. ప్రతి వారానికి ఒకరోజు ఈ మరి తెలంగాణ నుంచి తమిళనాడుకి పోతుంది అని చెప్పారు. అక్కడ సంతలో కొన్ని తరలిస్తున్నారు. ఇంకా 3 బండ్లు ఎటుపోయిందో తెలవలేని పరిస్థితి. ఒక బండి వీటితో పాటు ఇంకో బండి పట్టుకునింది. వాటిని పొంగనూరుకు పంపించాము అని చెప్పారు. అందులో ఆవులు, దూడలు చాలా ఉన్నాయి. చాలా పుష్టికరమైనటువంటి వీటిని
తమిళనాడుకు తరలించడానికి ఈ ఒక్క వెహికల్లో వచ్చింది. ఈ ఒక్క వెహికల్లోనే సుమారు 40 పైన ఇంత పుష్టిగా ఉన్నటువంటి ఎద్దులని తరలిస్తున్నారు. ప్రతి వారం ఈ లారీ డ్రైవర్ చెప్పిన సమాచారం మేరకు ప్రతి వారం సుమారు 5-6 లారీలు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి అంటే తమిళనాడుకు తరలిస్తున్నారని చెప్పారు. వీటిని తిరుపతి నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో బజరంగ దళ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడి నుంచి వెంటాడి ఇలా పట్టుకోవడం జరిగింది. ఇంకా 3 ట్రక్కుల ఆవులు ఎద్దులు ఏమయ్యాయో తెలిసి రావాల్సి ఉంది. జై శ్రీరామ్, జై బజరంగ బల్. విష్ణు ప్రతీక్ రెడ్డి అని తిరుపతి ఆయన ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ క్యాటల్స్ జరుగుతూ ఉన్నాయనే ఉద్దేశంతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 21/1/2026 తేదీన. దాని మీద ఈరోజు కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. ఎద్దులు పోతా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఒక కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సరే. జై శ్రీరామ్. నిన్న రాత్రి గోవులు అక్రమంగా ఒక ట్రక్స్లో వెళ్తున్నాయని చెప్పి బజరంగల్ తిరుపతి జిల్లా కార్యకర్తలకి సమాచారం అందింది. బజరంగల్ తిరుపతి జిల్లా కార్యకర్తలు అప్రమత్తమై ఆ గోవులు వెళ్ళే రూట్ అంతా కొంచెము నాకాబందీ చేయడం జరిగింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే పోలీసు వారు కొంచెం లేట్గా రియాక్ట్ కావడం జరిగింది. కానీ లాస్ట్కి అయితే రియాక్ట్ అయ్యారు. గంగవరం జంక్షన్లో ఒక బండిని ఆపాము, ఇంకో బండిని మన పొలంనేర్ స్టేషన్ పక్కనుండే సందులో ఆపాము. 2 బండ్లను మనం అడ్డుకోవడం జరిగింది. ఒక బండిలో 32 గోసంపద ఉంది, ఇంకో బండిలో 40 గోసంపద ఉంది. సో ఈ గోసంపదను మొత్తం పోలీసు వారి కస్టడీలోకి తీసుకొని ఆ వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 6 ట్రక్కులు బయలుదేరినాయి అనేది మనకున్న ప్రాథమిక సమాచారం. ఈ 6 ట్రక్కుల్లో 2 మనం పట్టుకోగలిగాం. 4 ట్రక్కులు వీళ్ళని పట్టుకునేది చూసి వెనక్కి వెళ్ళిపోయాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ వెనక్కి వెళ్ళిపోయిన ట్రక్స్ వస్తే ఫర్దర్గా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పట్టుకున్న ట్రక్స్ వెనకాల ఎవరైతే ఉన్నారో ఈ గో అక్రమ రవాణాకు సంబంధించి వాళ్ళను కూడా గో సంరక్షణ చట్టాల కింద కేసు బుక్ చేసి శిక్ష విధించాల్సిందిగా కూడా కోరుతున్నాం. బండ్లు కూడా సీజ్ చేయాలని చెప్పి బజరంగ దళ్ డిమాండ్ చేస్తూ ఉంది. పోలీసు వారు తక్షణమే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హిందువులందరిగా మా అభిప్రాయము. బజరంగ దళ్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఘోర అక్రమ రవాణాని. మాతాకే గో మాతాకే భూ మాతాకే భగవద్గీతకే తులసి మాతాకే. మనము భారతీయులు, హిందువులు, సనాతన ధర్మాన్ని పాటించే భారతీయులు. మన ధర్మంలో భాగంగా గోమాతను పూజించడం ఆనవాయితీ. తులసి మాతను పూజిస్తాం, భగవద్గీతను చదువుకుంటాం. భూమాతను కూడా కన్న తల్లి కన్నా మిన్నగా భూమాతను చూస్తాం. కన్న తల్లి కన్నా భూమాత మిన్న అని. సో ఇన్ని రకాలుగా భారతీయులు గోమాతని పూజిస్తూ గోమాత వల్ల ఎన్నో రకాల పాలు కానీ వ్యవసాయానికి కానీ ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవడం కూడా ఉన్నాం. ఈ క్రమంలో ఇందిరాగాంధీ గారి హయాంలోనే సుమారుగా 2 కోట్ల మంది గోమాతను రక్షించాలి, గోవధ నిషేధించాలి అని సంతకాలు పెట్టి ఇందిరాగాంధీకి ఇవ్వడానికి పోయిన సమయంలో ఆ వచ్చిన రైతుల మీద ఆమె కాల్పులు జరిపి చాలా మందిని ఇబ్బంది పెట్టింది. సాధు సంతువులు చాలా మంది చనిపోయారు. ఇది కాంగ్రెస్కు మహాశాపంగా తగిలింది. అది అంతమైపోతాం తెలిసిన విషయమే. ఆ రోజు నుంచి ఎవరైతే గోమాతను ఇబ్బంది పెడుతూ వచ్చారో భారతదేశంలో వాళ్ళు సంపూర్ణంగా వంశం నాశనం అయిపోతాం. దయచేసి ఇక మీటైనా ఉండే రాజకీయ నాయకులు కానీ అధికారులకు కానీ ఒక విన్నపం, గోమాతను మనం సంరక్షించాలి, గీతాను మనం చదువుకోవాలి, తులసి మాతను మనం పూజ చేసుకోవాలి. ఇన్ని రకాలుగా ఉండేటప్పుడు గోమాతను సంరక్షించడానికి ప్రతి హిందువు నడుము కట్టి ముందుకు వచ్చి మన గోమాతను సంరక్షించడానికి ముందు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు
తిరుపతి నుంచి వచ్చిన బజరంగ్ దళ్ టీం నుంచి సుమారుగా ఒక 15 మంది వచ్చారు. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ రాయచోటి ఈ రూట్లో వస్తుంది, గుడియాతానికి పోతుంది ఆంధ్ర మీద కానీ అంటే ఈ రూట్లో వచ్చారు. 7 కంటైనర్లు వాళ్ళు నిలిపి ఒక్కొక్క దాన్నే టేక్ ఓవర్ చేస్తూ వచ్చే క్రమంలో ఆ 7 కంటైనర్లు వీళ్ళు ఒక్కొక్క కంటైనర్కి 4 ఉంటే వాళ్ళు 10 మంది 20 మంది 40 మందిగా వచ్చి చేరుకొని వీళ్ళు కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో దీంతో వాళ్ళు 2 కంటైనర్లు మాత్రం టేకప్ చేయగలిగారు. మిగతా 5-6 కంటైనర్లు తప్పించుకొని వెళ్ళిపోయినారు. ఈ రెండింటిలో కూడా మన మిత్రులు చెప్పినట్టుగా 32 ఎద్దులు, సుమారుగా 40 ఆవులు అన్నారు. 32 ఎద్దుల్ని కేటల్ ఫారం దగ్గర కట్టేస్తున్నారు. వాటికి కూడా నీటి వసతి, గడ్డి ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మన మిత్రుల నుంచి కోరేది ఒకటే, హిందూ ధర్మ సంరక్షణ పరిరక్షకులు ఎంతోమంది ఉన్నారు, అందరూ ఆలోచించాలి, గో సంరక్షణ చేయాలి. ఇది దీని ముఖ్య ఉద్దేశం. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించి గోవులను రక్షించడానికి ముందుకు వస్తారని, గోవధ నిషేధించాలని గవర్నమెంట్ కూడా మనం విన్నపాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు పలమనేర్ గంగవరం పోలీస్ స్టేషన్ దగ్గర రాత్రి బజరంగ్ దళ్ సంబంధించిన కిరీట్ అనే అబ్బాయి విష్ణు వాళ్ళు 4 కంటైనర్లు ద్వారా ఆవుల్ని తరలిస్తుంటే, గోవధశాలకు తరలిస్తుంటే వాళ్ళు పట్టుకొని గంగవరం పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఆవులకు పశువులకి సంరక్షణ కోసం వాటికి కసు ఏర్పాటు చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మేము అందులో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో దీనిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఇకపైన పోలీసు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారా ఏంటనేది వేచి చూడాలి. ముఖ్యంగా రోజు దాదాపు లారీల మొత్తాన ఈ పశువులని తరలిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు పోలీసు వారు కావచ్చు, ముఖ్యంగా రైతులు కూడా ఆ ఆవుల్ని పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత వాటిని గోవధశాలకు అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు కూడా తెలుసుకోవాలి. ఈ రూట్లో పోతూ ఉంటే పోలీసు వాళ్ళు చూసి చూడనట్లు వాళ్ళకు ముడుపులు అందించాలనే విధంగా వ్యవహరిస్తున్నారే తప్ప రాత్రి నుంచి మేము సకల విధాల ప్రయత్నం చేస్తుంటే ఇంతవరకు స్పందన లేదు. నిజంగా చట్టం ఉందా లేదా లేదు, చట్టాన్ని తుంగలో తొక్కి మీరు అబద్ధాలు సృష్టించి ఇంతవరకు ఎన్నో గోవుల్ని పట్టించి అప్పచెప్పడం జరిగింది. వాటిని ఏదో విధంగా వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాటి సురక్షితంగా గోశాలకు పంపించే ప్రయత్నం అయితే జరగడం లేదు. ఎన్నోసార్లు పట్టి విసిగి వెసారిపైన ఎంతోమంది గో సంరక్షకులు హిందువులు చాలామంది విసిగిపోతున్నారు. దీని మీద ఒక చక్కని చట్టం తీసుకొని వచ్చి ఉన్న చట్టాలని బయటేసి ఈ గోవులను రక్షించేదానికి హిందువులు కావచ్చు, చట్టాన్ని సంరక్షించిన పోలీసులు కావచ్చు, దయచేసి ఈరోజు ఆ గోవుల్ని ఏ విధంగా వధిస్తున్నారో రేపు రాబోయే కాలం మన పిల్లల్ని కూడా వీళ్ళే పెంచి పోషిస్తే రేపు మన పిల్లల్ని కూడా ఈరోజైతే నిన్ననే చూసాము, ఈ అమ్మాయిలని ట్రాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళని లవ్ పేరుతోనో లవ్ జిహాద్ పేరుతోనో తీసుకెళ్ళి వాళ్ళని బయట అమ్మేస్తున్నారు. లేదు వాడుకొని వాళ్ళని చంపి సూట్ కేసు రూపంలో మనకి అప్పచెప్తున్నారు. అయినా కానీ అమ్మాయి ఇష్టం, మేమేం చేసేదానిలో పోలీసులు చేతులు ఎత్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మన గవర్నమెంట్కు నేను తెలియజేస్తున్నాను, 1/3 మెజారిటీ చట్టాలని మార్చే అవకాశం ఉంది. అయినా కానీ
నిమ్మకు నీరెత్తునో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు ఫుల్ మెజారిటీ ఉంది, ఎందుకు చట్టంలో మార్పులు? అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరులో గంగవరం పరిధిలో అవుతానేమి, పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతానేమి ఈరోజు 2 ట్రక్కులో ఆవులు, అంటే ఒక ట్రక్కులో 32 ఎద్దులు, ఇంకొక ట్రక్కులో సుమారు 40 ఆవులు దూడలో ఉన్నటువంటి సంపదని అక్రమంగా తరలిస్తుంటే వాటిని తిరుపతి బజరంగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు వచ్చేసి ట్రాక్ చేసి ఈ యొక్క ఆవుల్ని ఇక్కడ పట్టుకోవడం, గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పలమనేరు పోలీస్ స్టేషన్ పక్కలో గుడియాతంలోలో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఒక వెహికల్ని పొంగనూరులో అన్లోడ్ చేసేదానికి అది అక్కడికి పంపించామని చెప్పారు. ఒక వెహికల్ వస్తే గేట్ల ఫారం పక్కలో ఉన్నటువంటి స్కూల్ పక్కలో ఉన్నటువంటి సంత ఏర్పాటు చేసుకున్న దగ్గర సుమారు 32 ఎద్దుల్ని అక్కడ అన్లోడ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అది సుమారుగా డ్రైవర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రతి వారం కూడా ఇదే విధంగా తెలంగాణ నుంచి తమిళనాడుకి అక్రమంగా రవాణా చేస్తామని డ్రైవరే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పాటు కూడా సుమారు 6 బండ్లు బయలుదేరాయి. మన కార్యకర్తలు దాన్ని ట్రేస్ చేసే విషయంలో 2 బండ్లు అయితే మనము పట్టుకోవడం జరిగింది. మిగతా 4 బండ్లు ఏ విధంగా ఏ రోడ్లో పోయిందో మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నది. ఈ మాదిరి పశు సంపదను, గోమాతను మరి అక్రమంగా తరలిస్తున్నటువంటి వారిపైన ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ అందరి తరఫున కూడా మేము అందరిని కోరుకుంటున్నాం. పశు సంపద అంటే భారతదేశంలో ఉన్నదే పశు సంపద. ఆ పశు సంపదను కనుమరుగు చేసే దానికోసం ఆవుల్ని నిర్దాక్షంగా తమ ఆహారం కోసం మరి పోసుకొని తినడం చాలా నీచమైన పని. దయచేసి దీన్ని అందుకు ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. గో సంపద మనం కాపాడుకుంటాం. జై గోమాతకు జై. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం నందు బజరంగ్ దళ్ కార్యకర్త తిరుపతి విభాగానికి సంబంధించిన కిరీటి వాళ్ళ బృందం ఈరోజు అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఆ అక్రమ రవాణాను అడ్డుకొని 2 కంటైనర్లు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని పోలీసులకి అప్పగించారు. ఈ కంటైనర్లలో ఆవులు కూడా ఎద్దుల్ని కూడా మేము చూసి ఆ ఎద్దుల్ని అంతా నిర్ధారణ చేసుకున్నాము. ఈరోజు పశు సంపద ఏ విధంగా అక్రమ రవాణా ద్వారా నాశనం అవుతుందో దీనికి నిదర్శనంగా చూస్తున్నాము. ఒక కుటుంబాన్ని కాపాడేది ఒక ఎద్దు జత ఎద్దులు ఉంటే ఒక కుటుంబాన్ని కాపాడుతుంది. ఒక కుటుంబాన్ని పరిపూర్ణంగా ఆహారం పెట్టే శక్తి జత ఎద్దులకు ఉంది. ఈరోజు దేశానికి నిజమైన ఆస్తి ఎద్దులు మాత్రమే. ఎద్దులు ఉంటేనే నీకు ఆవులు, ఎద్దులు ఉంటేనే ఈరోజు వ్యవసాయం కానీ అన్ని ప్రజలకు సమకూరుస్తుంది. ఇటువంటి ఆవుల్ని, ఎద్దుల్ని సంరక్షించడం ద్వారా మానవ మనుగడే నాశనం అవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని కూడా కోల్పోతాం. కాబట్టి ఈరోజు ఏదైతే బజరంగ దళ కార్యకర్తలు అడ్డుకున్నారో దానికి మద్దతుగా వారు చేసిన దానికి మద్దతుగా పలమనేరు విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి సైనికంగా చెప్తాము. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ప్రజలకి తెలియజేస్తున్నాం.